దేవుడు అనుగ్రహించిన సమయంలో మనం అందరం కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకుని మనం అందరం ప్రభువులు ఎత్తడానికి ప్రయత్నం చేద్దాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగా ఏలువాడై ఉండవలేను. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనెరగపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగూ ఫలించును. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడుకున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరి అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లుగా సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలేను. దేవుని సంఘములో లేక ప్రభు సంఘంలో పెద్దల జీవితాన్ని మనము ఆలోచన చేస్తున్నాము. ఒక సంఘ పెద్ద యొక్క జీవితము సంఘంలో ఉన్నవారు మాత్రము కాకుండా సంఘములకు వెలుపల ఉన్నవారు కూడా అనుసరించడానికి ఆదర్శంగా లేక ఒక మాదిరికరమైన జీవితమును అతను జీవించవలసిన అవసరం అనేది ఉంటున్నది. అలాంటి సంఘ పెద్దల యొక్క జీవితము అనేకమైన ఉద్దేశములతోనూ అనేకమైన లక్షణములతో మంచి భావములను కలిగినదిగా ఉండవలేను. కానీ ఆ సంఘ పెద్దకున్న జీవితము మరియు ఆయనకున్న ఉద్దేశములు నిత్య జీవాన్ని చెందడానికి అనుకూలంగా ఉండాలి. అందువలన సంఘ పెద్దలకు జీవితం అనేది మాదిరికరమైనటువంటిది. అలాంటి మాదిరికరమైన జీవితంలో జీవించేటువంటి వారిలో ఒకరిని సంఘ పెద్దలుగా నియమించడానికి సంఘానికి అనుమతి ఉన్నది. రెండవ వచనంలో సంఘ పెద్దలకు ఉండాల్సిన ఒక అర్హత, అతడు పెళ్ళైన వాడై ఉండాలి, ఏకపత్ని పురుషుడే ఉండాలని తెలియజేయబడింది. కాబట్టి అతడు పెళ్ళైన వారు ఉండాలి. అలాగూ వివాహం చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని సంఘ పెద్దగా నియమించాలి. పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సంఘ పెద్దగా నియమించలేము. అతడు పిల్లలు కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే అతను సంఘ పెద్దగా అనుమతించబడడానికి అవకాశం అనేది ఉంటున్నది. అందువలన ఈ యొక్క వచనం ఏం తెలియజేస్తుందంటే, కుటుంబ జీవితము సంఘ జీవితమునకు నాంది. కుటుంబ జీవితము సరిగా లేనట్లయితే సంఘములో ఏలడానికి వాళ్ళు అనర్హులు. అందువలన కుటుంబం యొక్క జీవితం అనేది ఒక క్రమమైన రూపములు ఏర్పాటు చేసుకోగలిగినట్టే అతడు గొప్ప సంఘమును కూడా ఒక క్రమమైన రూపములు నిర్వహించడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఒక చిన్న కుటుంబము ఆ
కుటుంబంలో భార్య భర్తలు, ఇద్దరికి పైన పిల్లలు, ముగ్గురు నలుగురు ఎంతమంది అని ఉండవచ్చు. అదొక కుటుంబం. 5గురు ఉన్నటువంటి కుటుంబం. ఈ 5గురు ఉన్న కుటుంబాన్ని అతడు సరైన క్రమములో ఏలకపోయినట్లయితే 100 మంది ఉన్న సంఘమును ఆయన పరిపాలించడం కూడా కుదరదు. కాబట్టి ఒక వ్యక్తి 100 మంది ఉన్న సంఘము, లేక 50 మంది ఉన్న సంఘం, లేక 200 ఎంతమంది అయినా సంఘంలో ఉండవచ్చు. అంతమందిని ఒక క్రమశిక్షణలో తీసుకెళ్ళడానికి మొదటగా తనకున్న చిన్న కుటుంబమును సరైన మార్గములో నడిపించే ఒక వ్యక్తిని సంఘ పెద్దలుగా నియమించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. దాని యొక్క విలువైన ఆలోచన గమనించండి. సంఘ పెద్దగా ఉండాల్సినటువంటి ఎవరైతే ఉండాలనుకుంటున్నారో ఆయన యొక్క భార్య ఇతర స్త్రీలకు మాదిరిగా ఉండాలి. సంఘ పెద్దగా ఉండాలనుకునేటువంటి వారి పిల్లలు ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో పెంచబడిన వారుగా ఉండాలి. ఇలాంటి ఒక పరిస్థితి అనేది మొదటి కుటుంబంలో ప్రతి క్రైస్తవుడు ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేకించి సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారు ఈ యొక్క విషయంలో బహు జాగ్రత్త కలిగి కార్యక్రమాన్ని జరిగించాలి. 1 తిమోతి 3:4 సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొని గమనించండి. తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలేదు. ఇక్కడున్న పదాన్ని గమనించండి. తన ఇంటి వారిని ఏలడము ప్రాముఖ్యమైనది కాదు. ఇక్కడ అయితే దానికి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇంటి వారిని ఏలవలసిన అవసరం ఉంది. రెండో పాయింట్ ఏమిటంటే బాగుగా ఏలాల్సిన అవసరం ఉంది. తన ఇంటి వారిని బాగుగా ఏలితే సరిపోదు, అది బాగా ఏలాలి. ఆ విధంగా ఏలుచున్నాడని సంఘంలో ఉన్నవారు దానిని గ్రహించి, దానిని తెలుసుకొని తన కుటుంబమును బాగా ఏలుచున్నాడు కాబట్టి సంఘమును కూడా ఏలడానికి యోగ్యుడని గుర్తించడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఇది మనకేం తెలియజేస్తుందంటే, ఒక సంఘ పెద్దగా నియమించబడేటువంటి వారు ఆయన సంఘ పెద్దగా ఎవరు ఉండాలనుకున్నా సరే మొదట తన కుటుంబమును బాగుగా ఏలేటువంటి వారుగా ఉండాలి. భార్య విషయంలో, పిల్లల విషయంలో, ఏక విషయంలో సంఘములోని వారికి ఒక మాదిరిగా జీవించాలి. సంఘము వెలుపులో ఉన్న వారికి మాదిరిగా జీవించాలి. అలాంటి వారిని సంఘ పెద్దలుగా నియమించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఆనాడు ఉన్నదని ఖచ్చితంగా పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే రెండో విషయం ఏమిటంటే, ఈ సంఘ పెద్దలకు ఉన్నటువంటి వారి యొక్క మాదిరి అనేది ఎవరు అనుసరించలేని ఒక మాదిరి కాదు. ఆ యొక్క విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ యొక్క మాదిరి అనేది అందరూ చూడగలిగినట్టుగా ఉండాలి. అందరూ అనుసరించే విధముగా ఉండాలి.
అలాంటి ఒక మాదిరిని కలిగినటువంటి వారుగా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అందువలన ఒక సంఘ పెద్దగా ఉండాల్సినటువంటి వారు తాను తన కుటుంబమును బాగా ఏలుచున్నాడంటే దానిని చూసి మనం ఆశ్చర్యపోకూడదు. ఎందుకంటే అందరూ అనుసరించేటంటే ఒక జీవితంగా ఉండాలి. అలాంటి మాదిరిని మనం అనుసరించలేము, అలాంటి ఒక మాదిరిని సంఘ పెద్దలు చేయకూడదు. ఎందుకంటే ఆ యొక్క జీవితాన్ని సంఘములో ఉన్న వారు చూస్తున్నారు, సంఘపు వెలుపల వారు కూడా చూడడం అనేది జరుగుతుంది. మూడో విషయం ఏమిటంటే, మనం కొత్త నిబంధన అంతా పరిశీలన చేసినప్పుడు సంఘ పెద్దల్లో ఒకరుగా ఉండని, సేవకులుగా ఉండని, దేవుని పిల్లలుగా ఉండని, తన కుటుంబ జీవితంలో, తన వ్యక్తిగత జీవితమైనను కుటుంబ జీవితమైనను ఒక మంచి మాదిరిని ఇతరులు కనపరిచేదిగా ఉండాలి. మనము మొదటగానే చదివాము 1 తిమోతి 3 మొదటి 4 వచనాలలో సంఘ పెద్దలుగా ఉండాల్సినటువంటి వారు వ్యక్తిగతంగా వారు ఎలాంటి గుణాలు కలిగి ఉండవలేనో అర్హతలు కలిగి ఉండాలని తెలియజేయబడింది. దాంట్లో కొన్ని ఉండవలసినది, ఉండకూడనటువంటిది. అంతటితో ఆయన సంఘ పెద్దగా యోగ్యుడు కాలేదు. ఇప్పుడు మరలా అది కుటుంబ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కుటుంబ జీవితము కూడా ఒక ఆదర్శప్రాయముగా నిత్య జీవములకు నడిపించే, అందరూ చూడగలిగి అందరూ అనుసరించే ఒక మాదిరికరమైన జీవితమును సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారు ఏర్పాటు చేయవలసిన అవసరం అనేది ఉంటున్నది. ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి వారు భార్య, అనేక పిల్లలు ఎలాగైతే వారిని నడిపిస్తున్నారు కుటుంబంలో, ఆ విధంగా నడిపించేటువంటి ఆ యొక్క విషయం అనేది ఆయనను సంఘ పెద్దలుగా ఉండడానికి అర్హులుగా చేస్తున్నది. అలాగూ కుటుంబమును బాగా ఏలుతుండడం అనేది ఆయన సంఘ పెద్ద అవడానికి ఒక రుజువు. అది ఇక సత్యమును మనము ప్రతి ఒక్కరూ గుర్తించాల్సినటువంటి అవసరం మనదంటున్నది. అన్నాడు మొదటి శతాబ్దంలో మనం ఎఫెసు సంఘాన్ని గుర్తించినట్లయితే 53లో ఎఫెసు సంఘము ఏర్పాటు చేయబడింది. 56 కంతా సంఘ పెద్దలు ఉన్నారు. ఈ సంఘ పెద్దలకు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. వారిని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అర్థం ఏమిటంటే, ఈ సంఘ పెద్దలకు ఉండవలసినటువంటి గుణగణములను, అర్హతలను వారు ముందు నుంచే అలాంటి ఒక జీవితమును జీవించడానికి వారు ప్రారంభించున్నారు. అందువలన అలాంటి గురుతులు అనేది కలిగి ఉన్నప్పుడు వెంటనే వారిని సంఘ పెద్దలుగా నియమించడం అనేది జరిగేది. అయితే పౌలు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అది అత్యవసరమని, ఇలాంటి అర్హతలు చాలా ప్రాథమికమైనటువంటిదని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. దాని అర్థము మనకి తెలియజేసే ఒక విషయం గమనించండి. మొదటగా ఒక సంఘ పెద్దలకు ఉండాలనుకునేటువంటి వారి యొక్క కోరిక,
ఆశించడము ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది గమనించాను. వివాహం దగ్గర నుంచి ప్రారంభించబడుతుంది. ఒక విశ్వాసైన భార్యను ఒక విశ్వాసి వివాహం చేసుకున్నట్లయితే ఆమె విశ్వాసములో స్థిరపడడానికి ఒకవేళ కొన్ని సందర్భాల్లో జీవితం గడిపోవచ్చు. అందువలన ప్రభువులో ఉన్నటువంటి ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని వివాహం చేసుకోవడం ద్వారా వారి ఉద్దేశములు, వారి ఆలోచనలు, వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క మాధుర్లు అన్ని ఒకే రకంగా ఉంటుంది. మరియు ఏం జరుగుతుందంటే ఒక స్త్రీ తనకు భార్యగా వచ్చినట్లయితే ఆ భార్య యొక్క సహకారం అనేది భర్త సంఘ పెద్దలు అవ్వడానికి ఎంతో అవసరమైనటువంటిది. ఆమె యొక్క సహకారం లేకుండా, ఆమె యొక్క తోడ్పాటు లేకుండా, ఆమె సహాయం లేకుండా సంఘ పెద్దలు కాలేదు. ఎందుకంటే తన కుటుంబమును బాగా ఏలవలేనంటే ఆ ఏలుబడికి ఆమె అంగీకరించాలి. తనకు ఏలుబడిని ఆమె గుర్తించాలి. ఆ యొక్క ఏలుబడికి ఆమె లోబడి జీవించాలి. ఆ విధంగా చేయాలనే మనసు, విశ్వాసం అనేది ఆయన భార్యకు ఉన్నప్పుడు మాత్రమే ఇది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. నాకు ఒక ఒపీనియన్, నా భార్యకు ఒక ఒపీనియన్ ఉన్నట్లయితే నా యొక్క పరిస్థితికి నా యొక్క భార్య సహాయపడకపోవచ్చు. అందువల్ల నేను ఒక సంఘ పెద్దలుగా ఉండడానికి అనర్హుడుగా మారవచ్చు. ఇక్కడ ఏలడం అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తించినట్లయితే ఏదో ఒక కఠినమైన వాడుగా వెళ్ళడం కాదు, ప్రేమతో వెళ్ళడం, గౌరవంతో వెళ్ళడం. మరియు తాను ఒక మాదిరికరంగా ఉండడం. ఇలాంటి విషయములను ఒక పరిశుద్ధమైన జీవితమును, పరిశుద్ధ మార్గంలో నడుస్తున్నటువంటి ఒక భర్తను, ప్రభువుకు లోబడే విధానములను, ఆయన పరిశుద్ధమైన ప్రవర్తనను గుర్తించినటువంటి స్త్రీ భర్త యొక్క అధికారమునకు లోబడడానికి, భర్త తనను ఏలడానికి తను తాను ఆమె ఒప్పుకుంటే తప్ప భర్త ఏలలేదు. నేను నీకు భర్తను, నువ్వు నాకు భార్య, నేను చెప్పింది నువ్వు చేయాలనుకున్నట్లయితే ఆమె చెప్తుంది అలాగైతే నా వల్ల కాదు, నేను చెప్పిన దాన్ని నేను వినను అనేసి ఆమె ఒక మార్గంలో వెళ్తుంది, ఈయన ఒక మార్గంలో వెళ్తారు. అది క్రైస్తవ కుటుంబం కాదు. భర్త తన భార్యను వెళ్ళాలంటే ఆ భార్య దేవుని ఉద్దేశములను, దేవుని యందు లేఖనములను ఎరిగినదై భర్తకు ఎలాగో లోబడాలని ఆమె ఎరిగి ఉండాలి. భార్యను భర్త ఎలాగ వెళ్ళాలని భర్త కూడా ఎరిగి ఉండాలి. అప్పుడే వారి ఇరువురు సమ్మేళనమై ప్రభు యొక్క మార్గంలో ఆ కుటుంబము ఒక గొప్ప కుటుంబముగా పరిగణించబడుతుంది. కాబట్టి ఒక సంఘ పెద్ద కావడానికి భార్య యొక్క సహకారం అనేది ఎంతో అవసరం. ఈ సహకారం లేకుండా మనం ఏదైనా సాధించాలనుకుంటే ఎలాగున్న కుటుంబ పరిస్థితి సంఘం యొక్క నాయకత్వమును తృణీకరిస్తుంది గమనించాలి. ఇది నెగటివ్ లేదు. నాకు అన్ని లక్షణాలు ఉండవచ్చు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు ఉన్నా అన్ని లక్షణాలు ఉండొచ్చును. ఆ నెగటివ్ లక్షణాలు నేను లేకుండా జీవించవచ్చు. నేను ఎంతో మంచి నిందారహితుడుగా, మద్యపానం తాగకుండా, కొట్టువాడు కాకుండా, బాగా బోధించే వ్యక్తి, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, ఇలాంటి అనేకమైన గుణగణాలను కలిగి ఉండవచ్చు.
అన్ని గుణగణాలు కలిగి ఉండి కూడా నా భార్యని నేను ఏలకపోయినట్లయితే ప్రభు చెప్తున్నారు, నువ్వు సంఘాన్ని ఏలడం నీకు అసాధ్యము. నీ కుటుంబాన్ని ఏలనటువంటి నీవు, ఏలడానికి నీకు సామర్థ్యం లేనటువంటి నీవు ఒక 5గురు ఉన్న కుటుంబాన్ని బాగా ఏలడానికి సామర్థ్యము వీలు పడనటువంటి ఒక పరిస్థితి మనకున్నట్లయితే 100 మంది ఉన్న సంఘమును ఎలాగూ నేను ఏలగలను? అందువలన ఇది జరగవలేనంటే ఖచ్చితంగా భార్య యొక్క సహకారం అనేది ఉండాలి. భార్య యొక్క సహకారం మనకు అవసరం అనుకుంటే ఆ భార్య విశ్వాసురాలైతేనే సహకారంగా ఉండడానికి అవకాశం ఉంది. అందువలన అవిశ్వాసులు నిజంగా మార్పు చెందితే సహాయపడరు దాని అర్థం కాదు. సహాయపడవచ్చు, ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంతకాలం పడుతుంది. రెండో విషయం గమనించండి, ఇదే మూడవ అధ్యాయం 4వ వచనములో సంపూర్ణమైన మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకునేవాడుగా ఉండాలి. ఈ సంపూర్ణమైన మాన్యత అనేది తన పిల్లలను స్వాధీనపరుచుకునేటువంటి ఒక ఉన్నతమైన దశలోనే తీసుకెళ్తుంది. ఇక్కడ పిల్లలు ఎలాగుండాలని చెప్పలేదు, ఆ పిల్లలను స్వాధీనపరుచుకునే బాధ్యత అనేది సంఘ పెద్దలకి ఇవ్వబడింది. సంఘ పెద్దగా నేను ఉండాలనుకున్నట్లయితే నా కుటుంబంలో నా యొక్క పిల్లలను స్వాధీనపరుచుకునేటువంటి వాడుగా ఒకరిలో ఉండాలి. వారిని నేను స్వాధీనపరచుకోకపోయినట్లయితే నేను సంఘ పెద్దలలో ఒకరుగా నేను ఉండడానికి అది నన్ను అనర్హులుగా చేస్తుంది. ఇక్కడ పిల్లలకి ఇవ్వబడిన బాధ్యత ఏదైనా ఉందో గమనించండి. 4వ వచనం, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు. 1 తిమోతి 3:4. తన పిల్లలను స్వాధీనపరుచుకునే వ్యక్తిగా ఉండాలి. ఏ విధంగా స్వాధీనపరచుకోవడము? దాని అర్థము చాలా కోపముతో తన పిల్లలను స్వాధీనపరచుకోవాలనుకున్నట్లయితే పొరపాటు. లేనట్లయితే వారితో ఏదో తమాషా చేసి వారిని లోపరుచుకోవాలనుకోవడం కూడా పొరపాటే. బుద్ధిహీనంగా వారితో ప్రవర్తించి వారిని లోపరుచుకోవాలన్నా కూడా అది పొరపాటుగా మిగులుతుంది. అయితే ఎలాగూ లోపరుచుకున్నవలైనా మనము గుర్తించినట్లయితే, ఆనాడు ఒక ఉదాహరణను మనం తీసుకొని దీనిని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 1 సమూయేలు గ్రంథంలో ఏలీ గారిని గురించి మనం అందరం ఎరుగున్నాం. ఒక తండ్రి కుటుంబం మీద యజమానుడిగా, న్యాయాధిపతిగా, మరి ఒక ప్రవక్తగా, ఈవెన్ ప్రధాన యాజకుడుగా తనకి ఉన్నతమైన అధికారాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఒక తండ్రిగా తన కుమారుల మీద తనకి అధికారం ఉంది. కానీ అధికారాన్ని వినియోగించుకోలేని పరిస్థితి. అధికారమును ఉపయోగించి వారు ఏం చేయవలను, ఏం చేయకూడదని ఖచ్చితంగా ఆజ్ఞాపించలేనటువంటి ఒక దుస్థితి అనేది అన్నాడు ఏలీయా గారికి కలిగింది. ఒకవేళ ఏలీయా గారు ఒక తండ్రిగా తన పిల్లల మీద అధికారం ఉన్నాడనే సంగతి నేను ఎరిగి ఉన్నాను. అధికారమును ఉపయోగించి వారు చేస్తున్నటువంటి చెడు నుంచి మారు మనసు పొందవలని హెచ్చరించడానికి ఆయనకు అధికారం ఉంది. వారి యొక్క పాపములను గద్దించడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయనను సరే వాటన్నిటిని ఆయన నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన తన పిల్లలతో చాలా సున్నితముగా వారి మీద ఏ విధమైన
ఒక ఏలుబడి లేకుండా, స్వాధీనపరుచుకునేటువంటి మనసు లేకుండా వారిని హెచ్చరించడం జరిగింది. ఇది మనం 1 సమూయేలు గ్రంథము 2:23, 1 సమూయేలు 3:13లో మనం గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈనాడు ఒక వ్యక్తి సంఘములో ఉన్నటువంటి ఒకరు సంఘ పెద్ద అవ్వాలని కోరిక ఉండడము ఉన్నతమైనటువంటిది. ఆ కోరికను తాను నెరవేర్చుకోవడానికి తనకి ఏ గుణములు అవసరము, ఏది ఉండకూడదో వాటిని కలిగి ఉండడము ఇంకా మేలైనటువంటిది. 3, తాను సంఘ పెద్దల్లో ఒకరవడానికి తన భార్య తనకు సహకరించాలి. 2, తన పిల్లలు తనకు సహకరించాలి. తన కుటుంబము తనకు సహకరించి తమలను వారిని ఏలడానికి, బాగుగా ఏలడానికి వారు సమ్మతించకుండా పోయినట్లయితే ఎన్ని గుణములున్నాను, ఎంత కీడును ద్వేషించినాను, ఎంత నీతిని ప్రేమించినాను, కుటుంబాన్ని ఏలడానికి సామర్థ్యం లేనటువంటి వారు సంఘమును ఏలడానికి అసమర్థులని, అలాంటి వారు అనర్హులుగా పరిగణించబడతారని దేవుడు స్పష్టంగా తన గ్రంథములో తెలియజేయడం జరుగుతుంది. అయితే తన పిల్లలను ఎలాగో స్వాధీనపరుచుకోవాలి? 4వ వచనం మనం చదివాం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకోవచ్చు. స్వాధీనపరుచుకోవడం అంటే దాని అర్థము మన గుప్పిట్లో పెట్టుకోమని దాని అర్థం కాదు. నేను ఏది చెబితే అది చేయాలి, నేను చేయకూడదు దాన్ని చేయకూడదు అనేటువంటి ఒక స్వాధీనం కాదు ఇది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారు తన పిల్లలను ఎలాగో స్వాధీనపరుచుకున్నారో ఆనాడు దేవుని యొక్క సందేశం అనేది మనకి తెలియజేయబడింది. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం ఎలాగోను తెలియజేయబడుతుంది. ఎలాగో అబ్రహాం గారు తన పిల్లలను స్వాధీనపరుచుకుంటారని దేవుడు ముందుగానే ఎరుగున్నారు. ఏకవచనం అనేది మనకు తేటగా తెలియజేస్తుంది. 19వ వచనం నేను చదువుతాను. ఆదికాండము 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది, అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగొన్నాను. తన పిల్లలను ఎలాగో స్వాధీనపరుచుకొనుచున్నారు గమనించండి. తన పిల్లలను తన ఇంటి వారు, తన భార్య ఉండవచ్చును, పిల్లలు ఉండవచ్చు. ఆనాడు అబ్రహాం గారికి అయితే తన ఇంట్లో ఉన్నటువంటి పని వారిని కూడా తెలియజేయబడుతుంది. మనము భార్య పిల్లలను గురించి ఇక్కడ ఆలోచన చేస్తున్నాం. వారిని ఎలాగో స్వాధీనపరుచుకొనుచున్నారు గమనించండి. నీతి న్యాయములు జరిగించడానికి వారిని నడిపిస్తున్నారు. 2వ విషయము, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఎంత ఉన్నతమైన ఆలోచనలను ధర్మశాస్త్రం ఇవ్వడానికి ముందుగానే అబ్రహాం కలిగి ఉన్నారు. ఆలోచన చేయాలి. ఆనాడు అబ్రహాం గారికి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రానికి ముందు 430 సంవత్సరాల క్రితం ఆయన జీవించారు. మనకులాగా కొత్త నిబంధన ఆయనకి లేదు. మనకులాగా అనేక మంది ప్రసంగికులు వెళ్ళి వారికి బోధించలేదు. మనకులాగా మన తల్లిదండ్రులు విశ్వాస సంబంధులుగా ఆనాడు అబ్రహాం గారికి లేదు. అయినను సరే అబ్రహాం గారి యొక్క విశ్వాసము, దేవుని భయభక్తులు అనేది తాను ఎలాగూ జీవిస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో, అలాగునే తన కుటుంబమును కూడా తాను వారిని కూడా అలాంటి ఒక మార్గములో నడిపించడానికి అబ్రహాం గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అది. నీతి న్యాయములు బోధిస్తున్నారు. యెహోవా మార్గాన్ని
మార్గంలో నడవడానికి దేవుని ఆజ్ఞలు గైకొంటున్నాడు. ఇలాంటి ఈ విధానములో తన పిల్లలను స్వాధీనపరుచుకునేటువంటి ఒక వ్యక్తిగా ఉండాలి. ఈనాడు మనకున్న ఒక దురదృష్టము, ఒక సంఘ పెద్ద అవ్వాలనే ఉద్దేశం కాదు, కానీ సంఘ పెద్ద అవ్వడానికి ఇది అవసరం. ఒక సేవకుల కొనను ప్రభు సంఘములో ఒక 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 క్రైస్తవుడిగా ఉన్నాను సరే, దేవుని యొక్క పిల్లలుగా మనం ఉన్నట్లయితే మన పిల్లలను మనం ఎలాగో స్వాధీనపరచుకోవడం మనకు తెలియడం లేదు. మనము వారి మీద ఉన్నటువంటి అధికారాన్ని మనము ఉపయోగించడం లేదు. మనం ఏది చెప్పినా సరే వారు దాన్ని తిరస్కరిస్తున్నారు. కారణం ఏమిటంటే వారి యొక్క పిల్లలుగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉండాలని మనము అనేక సార్లు బోధించి ఉండవచ్చు. అబ్రహాం గారు ఆనాడు తమ పిల్లలు నీతి న్యాయములు జరిగించాలని తన ఇంటి వారికి బోధించి ఉండవచ్చు. యెహోవా మార్గాన్ని గైకొనాలని ఆనాడు అబ్రహాం గారు తన కుటుంబానికి బోధించి ఉండవచ్చు. ఈనాడు కూడా మన పిల్లలకి, మన కుటుంబానికి దేవుని మార్గాల విషయములను, నీతి న్యాయములు జరిగించాలనే విషయమును మనము బోధించవచ్చు. కానీ అబ్రహాం గారికి ఈనాడు మనకున్న ఒక వ్యత్యాసం ఏమిటంటే, అబ్రహాం గారు వారికి ఒక మాదిరిగా ఉన్నారు, మనం ఈనాడు మాదిరిగా లేకపోవడము. మనం ఈనాడు సేవకులైనా సరే, తండ్రి కుటుంబపు యజమానుడిగా ఉన్నాను, సంఘములో ఒక సభ్యుడిగా ఉన్నాను. దేవుని లేఖనాలు బోధించేటంటే మనము దేవుని మార్గాలు ఏమిటో మనం బోధిస్తాం, దేవుని ఆజ్ఞలు ఏమిటో మనం తెలియజేస్తాం, ఎలాగో ప్రభు జీవించారో బోధిస్తాం, ఎలాగో మనం జీవించవలేనో తెలియజేస్తాం. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము, తండ్రిగా ఉన్నటువంటి నేను పరిశుద్ధంగా ఉండాలి. నేను బోధించి నా పిల్లలకి నేను అపవిత్రంగా నడుచుకున్నట్లయితే నా పిల్లలు ఎలాగో నేను చెప్పిన మాటను వింటారో ఆలోచన చేయండి. నీతిగా జీవించాలని చెప్పి బోధించేటంటే నేను అనీతిమంతుడిగా జీవించే ఒక చెడు మాదిరిని నాలో నాకు పిల్లలు, నా భార్య చూసినట్లయితే ఎలాగూ వారిని వెళ్ళడానికి మనల్ని అంగీకరిస్తారు. గమనించాలి. సంఘ పెద్దలకు ఉన్నటువంటి వారు ఉండాలనుకున్నట్లయితే మొదట తన కుటుంబాన్ని బాగుగా చూసినట్లయితే ఎలాగూ వారు వెళ్ళడానికి మనల్ని అంగీకరిస్తారు. గమనించాలి. సంఘ పెద్దలకు ఉన్నటువంటి వారు ఉండాలనుకున్నట్లయితే సంఘ కుటుంబాన్ని బాగుగా వెళ్ళేవారు ఉండాలి. ఉండాలనుకున్నట్లయితే మొదట బాగుగా వెళ్ళేటువంటి వారుగా ఉండాలి తన కుటుంబాన్ని. ఆ విధంగా వెళ్ళకపోవడము సంఘ పెద్దలుగా ఒకరిలో ఉండడానికి నేను అన్ఫిట్ గా చేస్తుందండి. అలాగైనట్లయితే నా కుటుంబమును బాగుగా ఏలవలేనంటే ఆ విధంగా ఏలడానికి వారు తమ్మును ఏలడానికి అప్పగించుకోవాలి. వారు అప్పగించుకోకపోతే మనము ఏలలేము. ఒక ఏలడం మాత్రం కాదు, ఇక్కడ చెప్తున్నాడు ఆయన బాగుగా ఏలాలి. దాంట్లో ఒక విషయము పిల్లలను స్వాధీనపరచుకోవడం. ఆ విధంగా మనము ఒక మాదిరిని మన జీవితంలో మన పిల్లలకు కనపరచకపోయినట్లయితే మన పిల్లలు ఎన్నడూ కూడా మనల్ని స్వాధీనపరచుకోవడానికి అప్పగించుకోరు. కాబట్టి సంఘ పెద్దలకు ఉండాలనుకునేటువంటి వారి యొక్క పరిస్థితి ఏమిటంటే, ఒకటి వ్యక్తిగతంగా తాను మంచి గుణాతిశయములను, చెప్పబడిన గుణాతిశయములను కలిగి ఉండాలి. అలాగే చెడు వాటిని విసర్జించాలి. అది మాత్రం ఆయన సంఘ పెద్దగా చేయదు. తన కుటుంబం మీద కూడా తాను సంఘ పెద్దగా అవ్వాలా లేదనేది ఆధారపడి ఉంటుంది. కుటుంబము నేను ఎలాగూ ఏలుతున్నానో అది నేను సంఘ పెద్ద అవ్వడానికి ఒక రుజువు, ఇట్స్ ఒక ఎవిడెన్స్. ఆ రుజువు నాకు లేనట్లయితే నేను సంఘ పెద్దగా ఉండడానికి అవకాశం లేదు. మనం ముందుగానే చెప్పినట్లుగా 5 ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని బాగుగా ఏలడానికి నాకు తెలియకపోయినట్లయితే, నేను అసంబుద్ధుడినైతే ఎలాగునో 100 మంది ఉన్న సంఘమును ఏలడానికి నేను సమర్థుడను ఆలోచించాల్సినటువంటి
అవసరం అనేది ఉంటున్నది. అన్నాడు అబ్రహాం గారు చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యము, తాను చేయవలసింది తాను చేశారు. ఆయన తనకి ఇవ్వబడిన అధికారాన్ని సరిగా వినియోగించుకున్నారు. ఆ యొక్క అధికారమును వినియోగించుకొని నీతి న్యాయములు జరిగించడానికి ఆయన ఆజ్ఞాపించారు. ప్రభు మార్గంలో నడవడానికి సహాయపడ్డారు. అలాగున తన కుటుంబమును తాను ఏలుతాడని ముందుగానే దేవుడు అబ్రహామును గురించి ఎరుగున్నారు. ఆ విషయాన్ని మనము గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. 5వ వచనములో 1 తిమోతి 3:5 సంఘ పెద్దలకున్న ఇంకొక అర్హత ఏమిటో గమనించండి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగో పాలించును. మనం దీని గురించి మాట్లాడుతున్నాం. తన కుటుంబమును ఒక క్రమమైన రూపములో నడిపించాలి. ఆ క్రమం అనేది దేవుని లేఖనాలకు బయట ఉండకూడదు. ఆ మాదిరి అనేది ఇతరులు అనుసరించే విధముగా ఉండాలి. ఆ మాదిరి నేను ఎలాగో నా కుటుంబమును ఏలుతున్నాను, ఆ యొక్క వాటిని సంఘములో ఉన్నవారు చూడాలి. అయ్యా నేను చెప్పింది మీకు తెలియదు, నా కుటుంబం నేను చెప్పిన మాటను వింటుంది, మీకు అది ఎవరికి తెలియదు అన్నట్లయితే అన్ఫిట్ ఫర్ ది ఎల్డర్. నువ్వు సంఘ పెద్దగా ఉపయోగపడవు. నువ్వు సంఘమును నీ యొక్క ఇంటిని నువ్వు ఎలాగో ఏలుచున్నావో అది సంఘములో ఉన్నవారు చూడాలి, సంఘములో ఉన్న బయట ఉన్నవారు కూడా చూడాలి. చూడగలిగినప్పుడు అది రుజువు అందరికి. ఈయన సంఘ పెద్దను సంఘమును కూడా ఏలడానికి ఈయనకు అర్హత ఉన్నదని అందరూ అప్పుడు గుర్తిస్తారు. నేను చెప్పుకుంటే గుర్తించడం కాదు, చూడాలి వారు. ఆ విధంగా చూడటానికి ఒక క్రైస్తవుడిగా నేను సంఘ పెద్దాలు అనుకున్నట్లయితే ఎంత జాగ్రత్తగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళవాలని ఆలోచించే, ఎక్కడి నుంచి దీనికి పునాది గమనించాలి. నా వ్యక్తిగతమైన జీవితానికి విశ్వాసపు పునాది వేసుకోవాలి. 2, నేను పెళ్లి చేసుకునేటప్పుడు నా యొక్క భార్య ఎలాగ ఉండాలని ఒక బలమైన ఒక పునాది అనేది ఉండాలి. 3, నా పిల్లలను ఎలాగూ నేను నడిపించాలని, స్వాధీనపరచుకోవాలని ఒక దీర్ఘమైనటువంటి ప్రణాళిక ఉండాలి. 3, కుటుంబం అయిన తర్వాత ఎలాగున బాగుగా పాలన చేయవలేనో దాన్ని నేను ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండటం మాత్రం కాదు, వాటిని కుటుంబానికి బోధించాలి. 2, ఆ కుటుంబము వాటిని ఎందుకు గైకొనవలేనో ఆ కుటుంబ యజమానుడు తెలియజేయాలి. ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలు తమ యొక్క ప్రభు యొక్క మార్గములను నీతి న్యాయములను అనుసరించి వారు నడవకుండా పోయినట్లయితే అది ఎఫెక్ట్ వారికి మాత్రమే కాదు, తను సంఘ పెద్దగా అవ్వకుండాన్నట్లు అది నన్ను బహిష్కరిస్తుంది. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ఇతర స్త్రీలకు మాదిరిగా ఉండాలి. కుటుంబంలోని పిల్లలు విశ్వాసులుగా ఉండాలి. అలాంటి విశ్వాసులైన పిల్లలను తాను స్వాధీనపరుచుకునేటువంటి వ్యక్తిగా ఉండాలని మనము తీతు పత్రిక వెళ్ళినప్పుడు అక్కడ చదువుతాము. ఇక్కడ మాత్రం మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి తన కుటుంబాన్ని అతడు ఏలకపోయినట్లయితే ప్రశ్న ఏమిటంటే అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? అసాధ్యం అది. కుటుంబము ఏలడం అంటే దాని అర్థము ఒకటి, కుటుంబానికి ఒక క్రమం ఉంది. కుటుంబాన్ని ఎలాగూ ఏలవలేనో దానికి ఒక క్రమమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. 2, ఆ కుటుంబంలో నేను ఏలవలేనంటే వారి యొక్క ప్రవర్తన ఎలాగుండవలైనా కూడా నేను బోధించాలి. 3, కుటుంబం ఎలాగున దేవుణ్ణి సేవించవలేనో వారు ఎరిగి ఉండాలి. 4,
భార్య భర్తల మధ్య వారి వారి ధర్మములు వారి వారి నియమములను ఒకరి వైపుడు ఒకరు ఎరిగి ఉండవలేను. 5, భార్య భర్తలు తమ పిల్లల విషయములో ఎలాగూ నడుచుకునవలేను, పిల్లలు ఎలాగున తల్లిదండ్రులకు లోబడవలేను, పిల్లలు కూడా ఎరిగి ఉండాలి. వీటన్నిటిని మనము మరిచి, అయ్యా నా భార్య నాకు లోబడడం లేదు, నా పిల్లలు నాకు స్వాధీనం లేదు, వారు తప్పిపోతున్నారంటే అది మనలో ఉన్నటువంటి ఫ్లా, అది మనలో ఉన్నటువంటి సమస్య. నా భార్య ఎలాగుండవలేను, ఆ గుణములు దేవుని యొక్క లేఖనములో ఉన్నది, వాటిని వారికి మనం బోధించాలి. నా పిల్లలకు నేను బోధించాలి. బోధించి మాత్రం కాదు, వారు ఎలాగూ జీవించవలేను, ఒక భర్తగా నేను నాకున్నటువంటి అర్హత, ఒక భర్తగా నేను చేయవలసినటువంటి నాకున్నటువంటి గుణాతిశయములను నేను కలిగి నిలబడాలి. ఉదాహరణ గమనించాను. భార్య భర్తల మధ్య భర్త తన భార్యను ప్రేమించాలి. 2, భార్య తన భర్తకు లోబడాలి. ఇది అల్టిమేట్ ఒక క్రమం. అది ఇప్పుడు ఒక సమస్య అండి, నా యొక్క భార్య నాకు లోపడడం లేదు, లేకపోతే భార్య చెప్తుంది భర్త నన్ను ప్రేమించడం లేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఎవరు మొదటి ఆజ్ఞకు లోబడాలి? భార్య చెప్తుంది నా భర్త నన్ను ప్రేమిస్తే నేను లోబడతాను, భర్త చెప్తాడు భార్య నాకు లోబడితే నేను ప్రేమిస్తాను. ఇలాంటి సందిగ్ధతలో ఈనాడు లోకం అంతా ఉంటున్నది. కానీ వాస్తవం ఏమిటంటే, భర్త భార్యకు ఆజ్ఞ ఇవ్వలేదు, భార్యకు భర్త ఆజ్ఞ ఇవ్వలేదు, వారిరువురికి దేవుడు ఆజ్ఞలు ఇచ్చారు. భర్త భార్యను ప్రేమించినా ప్రేమించకపోయినాను సరే భార్య భర్తకు లోబడాలి. భర్త తనకు లోబడినా లోబడకపోయినా సరే భర్త తన భార్యను ప్రేమించాలి. మనము ఈ విధంగా లోబడుతున్నామా లేదని దేవునికి మనం లెక్క చెప్పాలి. అంటే ఒక సంఘమును ఏలేటంటే ఒక క్రమం గమనించాలి. వారి వారి బాధ్యతలను ఎరిగి లోబడడం ద్వారా ఒక సంఘం అనేది దైవ నియమములు వెళుతుంది. పిల్లలను మనము ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో పెంచాలి. అలాగూ పెంచినట్లయితే వారు పెద్దవారైనా సరే ఆ యొక్క శిక్ష, ఆ యొక్క ప్రభు యొక్క బోధలో ఉంచి వారు తొలగిపోరు. అప్పుడు ఏం జరుగుతుంది? బోధ ఏం చేస్తుంది అంటే, తన యొక్క తండ్రి సంఘ పెద్ద కావాలనే కోరికకు వారు ఎంతో సహాయపడి తమను తాము స్వాధీనపరుచుకుంటారు. అప్పుడు కుటుంబం అనేది తన యజమానుని మూలంగా కుటుంబం అనేది ఏలుబడి జరగడానికి అవకాశం ఉంది. అప్పుడు ఈ యొక్క రుజువు అనేది ఏం చేస్తుందంటే, సంఘమును వెళ్ళడానికి తనను అర్హులుగా చేస్తుంది. ఈ విషయాన్ని ఎన్నడూ కూడా మనము మర్చిపోకూడదు. ఇక్కడ దేనికి పోలిక ఉందో గమనించండి. 3వ వచనము, 3వ అధ్యాయం 5వ వచనములో దేనికి పోలిక అనుగ్రహించబడింది గమనించండి. 1 తిమోతి 3:5లో ఎవడైనా తన ఇంటి వారిని ఏలకపోయినాడని అతడు దేవుని సంఘమును ఎలాగూ ఏలును. పోలికలు గమనించండి. 1, ఇక్కడ ఇల్లు, అక్కడ సంఘము. 2, ఇంట్లో కూడా ఏలాలి, సంఘంలో కూడా ఏలాలి. ఇప్పుడు ఇంట్లో ఒక ఇల్లులో నేను ఏలకపోయినట్లయితే సంఘంలో కూడా నేను ఏలాలి. ఇక్కడ ఇల్లు, అక్కడ సంఘం ఒకే పోలిక చెప్పేశారు. కారణం ఏమిటి? సంఘము గురించి మనకు భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే ఇక్కడ చెప్పబడినటువంటి ఒక కాంటెక్స్ట్ గమనించినట్లయితే, తన ఇంటి వారిని ఏలనారకపోయినాడల. తన ఇల్లు అనేది ఏమిటి? స్త్రీ పురుషులతో ఉన్నటువంటిది ఒక ఇల్లు. వారు సహోదరులుగా ఉండొచ్చున, భార్యగా ఉంటుంది, ఏదో ఒక రిలేషన్ అనేది ఉంటుంది. కానీ ఇరువురు సహోదరులుగా ఉంటారు. సంఘములో కూడా సహోదరులే లేక స్త్రీ పురుషులే ఉంటారు. ఇక్కడ
సంఘములో ఇంట్లో ఉన్నటువంటి వారికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఒక కుటుంబం అనేది ఏలుబడి జరగవలేనంటే ఒక కుటుంబానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని కుటుంబ యజమానుడు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించబడిన నిర్ణయం అనేది ఆ నిర్ణయం కొరకు, ఆ ఉద్దేశం కొరకు కుటుంబంలో ఉన్న వారందరూ అది జరిగించడానికి వారు నడుచుకుంటున్నారు. ఉదాహరణకి మన కుటుంబంలో ఉన్నటువంటి వారు ఒక ఇల్లు కట్టాలని ఆలోచన చేశారు. అది యజమానికి ఆలోచన. ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి 5గురు ఏం చేస్తారంటే ఆ ఇల్లు కట్టడము తమకున్నటువంటి ప్రైమరీ గోల్. ఆ గోల్ని అచీవ్ చేయడానికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ యొక్క గురి వైపే వెళుతూ తమ వంతు తాము సహాయం చేస్తూ ఆ గురిని వారు పొందుతారు. అంటే వారికి ఉద్దేశం వైపు ఎలా వెళుతున్నారు గమనించాలి. అలాగున్న సంఘం కూడా, సంఘములో ఉన్నటువంటి వారికి కూడా ఒక గురి అనేది సంఘంలో సంఘ పెద్దలు ఏర్పాటు చేస్తారు. ఆ సంఘ పెద్దలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ గురి వైపు వారిని నడిపిస్తున్నారు. కుటుంబంలో ఎలాగైతే ఒక ఉద్దేశమును ఏర్పాటు చేసి కుటుంబమును ఆయన నడిపిస్తున్నారో అలాగునే సంఘములో ఒక ఉద్దేశమును ఏర్పాటు చేసి ఆ సంఘమును ఆ యొక్క ఉద్దేశం వైపు నడిపించేటువంటి బాధ్యత అనేది సంఘ పెద్దలకు ఉంటున్నది సంఘములో. రెండోది, కుటుంబములో అనేక రకాలైన అవసరతలు ఉంటుంది. అలాగే సంఘములో కూడా అనేక రకాలైన అవసరతలు ఉంటుంది. కుటుంబంలోని అవసరతలను ఒక కుటుంబ యజమాని ఎలాగైతే వాటిని తీరుస్తారో అలాగునే సంఘములోని అవసరతలను సంఘ అనేటువంటి వారు తీర్చాలి. ఒకటేది భూ సంబంధంగా ఉండవచ్చును, ఆత్మ సంబంధంగా ఉండవచ్చును. ఏ విషయములైనా సరే వారి యొక్క అవసరతలను తీర్చేటువంటి వారు. మూడోది, కుటుంబంలో ఉన్నటువంటి వారు కొన్ని సందర్భాల్లో వ్యాధితో ఉండవచ్చును, బాధల్లో ఉండవచ్చును, కష్టాల్లో ఉండవచ్చును. వారికి ఆదరణ అవసరం, వారికి ఉత్సాహం అవసరం, వారికి ఏదో ఒక రకమైన సహాయం అవసరం. ఒక కుటుంబ యజమానుడుగా నేను కుటుంబమును ఆ విధంగా నేను ఆదరిస్తాను, వారికి సహాయపడతాను, వారికి కావలసిన వాటిని అనుగ్రహిస్తాను. అనారోగ్యం ఉంటే వారిని నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను, వారికి మందులు తీసిస్తాను. వారు బాధల్లో ఉన్నట్లయితే వారిని ఆదరిస్తాను, వారి కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేస్తాను. కుటుంబ యజమానుడు నేను చేస్తున్నది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, సంఘంలో కూడా అలాగూ నువ్వు ఏలావు కాబట్టి నీకు కుటుంబమును ఇప్పుడు నువ్వు సంఘములో వచ్చినట్లయితే సంఘములో ఉన్న పరిస్థితులు కూడా నువ్వు అలాగున్నా జరిగించడానికి అవకాశం ఉంది. ఒక కుటుంబములో ఒక ఉద్దేశమును ఏర్పాటు చేసి ఎలాగూ మిమ్మల్ని నడిపిస్తున్నావు అలాగే సంఘాన్ని నడిపించడానికి అవకాశం ఉంది. కుటుంబములో ఎలాగైతే అవసరతలను తీర్చడానికి ఒక కుటుంబ యజమానుడు ప్రయాసపడుతున్నాడు అలాగనే సంఘములో ఉన్న వారి అవసరతలు తీర్చడానికి సంఘ పెద్దలకి వారికి అవసరం తీర్చడానికి అతడు సిద్ధుడిగా ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ కొన్న కుటుంబంలో ఉన్న అవసరతలను తాను తీర్చి తన కుటుంబం బాగా ఏలి ఉన్నాడు కాబట్టి సంఘంలో ఉన్న వారి అవసరతలను తీర్చి కూడా తన యొక్క దేవుని యొక్క సంఘమును బాగా ఏలడానికి అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న వారి సమస్యలు, బాధలు, కష్టాలు, వ్యాధులు, అవసరమైనటువంటి ఏది ఎవరికి అవసరమో వాటన్నిటినీ కుటుంబ యజమానుడు కుటుంబమును వారి కుటుంబంలో వారికి అనుగ్రహించి వారిని బాగుగా చూసుకొని బాగుగా ఏలారు కాబట్టి ఇప్పుడు కుటుంబంలో ఆయనకు ఒక గౌరవం వస్తుంది. అలాగున్న సంఘంలో ఉన్న వారి అవసరతలన్నిటిని కూడా ఆయన తీర్చడానికి అవకాశం ఉంది. కారణం ఏమిటంటే తన కుటుంబములో ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన చేసి రుజువుపరిచారు కాబట్టి అలాంటి వారు సంఘ పెద్దలు ఉండడానికి అవకాశం అనుకుంటున్నది. ఈ యొక్క సత్యమును ఆనాడు
సంఘ పెద్దలకు ఉండాలని పౌలు గారు తేటగా తెలియజేశారు. అందువలన సంఘం యొక్క కార్యనిర్వహణకు అనేది కుటుంబ కార్యనిర్వహణ విషయంలో ఒక మాదిరిని కనపరిచేటువంటిది. అలాంటి నిర్వహణ చేయగలిగినటువంటి వారు మాత్రమే సంఘములో కార్యనిర్వహణ చేయడానికి సంఘ పెద్దలుగా అర్హులని పౌలు గారు అన్నాడు ఎఫెసు సంఘంలో ఉన్న వారికి తిమోతి గారి ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సత్యాన్ని మనం అందరం ఎరిగి ఉండాలి. అన్నాడు ఎఫెసులో చాలా మంది సంఘ పెద్దలు ఉన్నారు. ఆ సంఘ పెద్దలు ఎఫెసులో ఉన్నాను సరే వారిని హెచ్చరించడానికి తిమోతి గారిని ఎఫెసులోని పంపించడం జరిగింది. ఆ సంఘ పెద్దల యొక్క బాధ్యతలను వారికి తెలియజేసి వారు ఏం చేయలేనో వారిని దేవుని లేఖనముల ద్వారా నడిపించడానికి అన్నాడు తిమోతి గారికి పత్రిక రాయడం జరిగింది. అలాంటి ఒక సంఘములుగా మనం కట్టుకున్నవలేననేది దీని యొక్క ఉద్దేశం. ప్రతి స్థానిక సంఘం యొక్క రూపం ఏమిటంటే ఒక పరిపూర్ణమైన సంఘమానికి రూపము సంఘ పెద్దలు ఉండాలి, పరిచారకులు ఉండాలి, ఉపదేశకులు ఉండాలి, సేవకులు ఉండాలి, పరిశుద్ధులు ఉండాలి. అప్పుడే ఒక కలెక్టివ్ ఇవన్నీ మనం ఉండగలిగినప్పుడే ఒక పరిపూర్ణమైన స్థానిక సంఘంగా మనం చూడడానికి అవకాశం ఉంటాయి. ఇలాంటి స్థానిక సంఘాల్లో మన కనుదృష్టిలో ఇప్పుడు కనబడటం లేదు, చాలా అరుదు. అయితే మనమైనను సరే ఇలాంటి గుణాతిశయములు కలిగి మనం ఉండాలని మనం ప్రయాసపడాలి. ఎవరో ఉండాలని చేయి చూపడానికి బదులుగా నేను ఎందుకు ఉండకూడదని యవనస్తులు ఆలోచన చేయాలి. యవన ప్రాయం నుంచి ప్రయాసపడాలి. పెళ్ళైనటువంటి వారు ప్రయాసపడాలి. మరియు ప్రభు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు ప్రయాసపడాలి. మరి సేవకులు ఇంకా కూడా ఎక్కువ ప్రయాసపడాలి. అలాగూ మనమందరము కలిసి మనం కూడుకునే స్థానిక సంఘములను ప్రభు మార్గములు నడిపించగలిగినప్పుడే ఆ యొక్క స్థానిక సంఘములు అనేది దీర్ఘకాలము ప్రభు సంఘాలకు నిలబడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సంఘ పెద్దలు సంఘానికి కాపరులు. వారికి సంపూర్ణమైన కార్యనిర్వహణ చట్టము అధికారం అనేది ప్రభు వల్ల వారికి అనుగ్రహించబడింది. అలాంటి స్థానిక సంఘములుగా మనం కూడుకునే స్థానిక సంఘాలను నడిపించడానికి మనవంతు మనము ప్రయాసపడాల్సిన అవసరం మనకు ఉంటున్నది. కోరుతున్నటువంటి మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక అవకాశం ఇచ్చిన దేవునికి మరియు పెరంబూరు స్థానిక సంఘానికి వందనాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కార్యక్రమం